ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి, దేవా నువ్వు నన్ను ముట్టాలయ్యా, నువ్వు నన్ను తాకాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు ఒక్కడివే నాకు సహాయం చేయగలిగిన దేవుడు, నువ్వు ఒక్కడివే నన్ను స్వస్థపరచగలిగిన దేవుడివి అని ఆ ఆసక్తితోటి ఎంతమంది ఆయన సన్నిధికి వస్తున్నామండి. రొటీన్గా, రిచువల్గా, ఆచారంగా దేవుని సన్నిధికి రావడం మనకు అలవాటు అయిపోయింది. కానీ నిజంగా అడుగు పెట్టకముందే సిద్ధపడుతూ, దేవా ఈ రోజు నేను మనస్ఫూర్తిగా ఆరాధించాలి, ఈ రోజు నువ్వు నా దర్శించాలి, ఈ రోజు నువ్వు నాతో మాట్లాడాలి, ఈ రోజు నువ్వు నా జీవితం మార్చాలయ్యా అని సిద్ధపాటుతో, డెస్పరేషన్ తోటి ఎంతమంది మీ ఆయన సన్నిధికి వస్తున్నాం. యేసు ప్రభు గర్విష్ఠుల దగ్గరికి వెళ్ళలేదు, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళలేదు. వారిలో కూడా పాపులు, వారిలో కూడా రోగిగ్రస్తులు, వారిలో కూడా ఉన్నారు. కానీ హీ నెవర్ వెంట్ టు దెమ్ అంటిల్ దే కేమ్ టు హిమ్. ఎవరైతే దీన మనసు కలిగిన వారు, ఎవరైతే నిజంగా యేసు ప్రభు కోసం ఎదురు చూసేవారు, ఎవరైతే బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మొర పెడుతున్నారో, మెస్సయ్యా బోధకుడా అని బిగ్గరగా పిలుస్తున్న వారికి ఆయన ఆసన్నుడయ్యాడంట. ఎందుకు? వారు తగ్గించుకున్నారంట.